సో ఈరోజు వండర్ఫుల్ టాపిక్ మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ గురించి సీనియర్ వెల్నెస్ కోచ్ రెడీగా ఉన్నారు మనకి షేర్ చేయడానికి. సో ఎన్ని రకాల ఎక్సర్సైజెస్ ఉంటాయి, సో అవి చేయడం వల్ల మనం ఎలా హెల్తీగా వెయిట్ మెయింటైన్ చేసుకోవచ్చు, అలాగే వెయిట్ లాస్ అవ్వచ్చు అనే దాని మీద చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఫోకస్గా పెన్ అండ్ బుక్ పెట్టుకొని మంచిగా నోట్ చేసుకోండి. నేను స్పీకర్ని ఇన్వైట్ చేయబోతున్నాను. లెట్ us ఇన్వైట్ అవర్ సీనియర్ వెల్నెస్ కోచ్ అండ్ ఎక్సర్సైజ్ మంచిగా చేయించే పర్సన్ అనమాట ఇతను. సో లెట్ us ఇన్వైట్ అవర్ సీనియర్ వెల్నెస్ కోచ్ మిస్టర్ వంశీ సార్ అండర్ ద స్క్రీన్. సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. వెల్కమ్ సార్. రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హార్ట్లీ వెల్కమ్ అండి లైవ్ వెల్నెస్ క్లబ్కి. సో ఇప్పుడు దాకా రిజల్ట్ షేర్ చేసుకున్న మీ అందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్. సో మీ అందరికీ కూడా హార్ట్ సింబల్తో ఒకసారి గ్రాటిట్యూడ్ అనేది తెలియజేస్తారు మన వాళ్ళందరూ. సో ఫస్ట్ టైం ఈరోజు కొత్తగా చాలామంది ఎక్స్పీరియన్స్ చెప్పారు, అలాగే ఆ రిజల్ట్స్ అనేది చాలామందికి ఉపయోగపడేలాగా ఉన్నాయి. కాబట్టి సో మీరు జస్ట్ వినడం కాకుండా వాళ్ళ రిజల్ట్ తీసుకునే దానికి ఏదైతే వాళ్ళు పాటించారో, సో ఆహారపు అలవాట్లు మార్చుకోవడం కానీ రెగ్యులర్గా అన్ని రకాలుగా కూడా వాళ్ళు మంచి రిజల్ట్స్ తీసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు రిజల్ట్ షేర్ చేసుకున్న వాళ్ళందరికీ. అలాగే మంచిగా మనందరికీ మంచి రిజల్ట్ షేర్ చేయించిన తిరుమల రెడ్డి సార్కి కూడా ఒకసారి అందరం కూడా గ్రాటిట్యూడ్ తెలియజేద్దాము. సో ఈరోజు టాపిక్ ఏంటి అనేది ఫస్ట్ కాల్ స్టార్టింగ్ నుంచి మనకు చెప్తా ఉన్నారు. ఎక్సర్సైజెస్ దేనికి చేయాలి, వెయిట్ లాస్కి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఎన్ని రకాల వర్కౌట్స్ ఉన్నాయి దీంట్లో, సో అన్ని రకాలుగా కూడా మనం దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో దానికి టాపిక్ చెప్పుకోబోయే ముందు అసలు ఈ కమ్యూనిటీకి నేను ఎలా పరిచయం అయ్యాను, ఈ కమ్యూనిటీ నాకు ఎలాంటి రిజల్ట్ ఇచ్చింది అనేది నేను ఒకసారి తెలియజేసుకుంటాను నా రిజల్ట్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వంశీ. బిఫోరు ఈ కమ్యూనిటీకి రాకముందు నేను మంచి హెల్తీగా యాక్టివ్గా ఉండేవాడిని. ఫస్ట్ నాకు ఐడియల్ వెయిట్లోనే ఉండేవాడిని. ఐడియల్ వెయిట్ తర్వాత అన్ని రకాల గేమ్స్లో కానీ స్పోర్ట్స్లో కానీ డ్యాన్స్లో కానీ అన్ని రకాలుగా కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడిని. సో తర్వాత కొన్ని డేస్ నా లైఫ్లో మంచిగా జరుగుతూ ఉన్న టైంలో నేను ఓన్గా నాకు ఒక బిజినెస్ అనేది నేను స్టార్ట్ చేసుకున్నాను. ఫోటోగ్రఫీ అనేది నేను కొత్తగా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఫోటోగ్రఫీలో ఉన్నప్పుడు జనరల్గానే నా ఆహారపు అలవాట్లు కొంచెంగా చేంజ్ అయిపోతూ వచ్చాయి. సో సరెండరీ లైఫ్ స్టైల్ అయిపోయిందనమాట. అప్పటిదాకా మంచి యాక్టివ్గా అన్నిటిలో మంచిగా పార్టిసిపేట్ చేసే పర్సన్ని అప్పటి నుంచి ఒక సరెండరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. ఏం తింటున్నానో తెలియకుండా అయిపోతుంది, ఎలా తింటున్నానో తెలియకుండా అయిపోతూ ఉంది, వాటర్ ఎలా తీసుకోవాలి, అసలు పూర్తిగా నా బాడీ నా కంట్రోల్లో లేకుండా వెళ్ళిపోతూ ఉంది. సో అలాంటి టైంలో నాకు అప్పటికే నేను నా లైఫ్ స్టైల్ అనేది పూర్తిగా మారిపోతుంది అనుకుంటున్న టైంలో సో నాకు ఒక మేజర్ యాక్సిడెంట్ అనేది ఒకటి జరిగింది. సో మిడ్ నైట్ నేను ఫోటోషూట్ తీసుకొని కంప్లీట్ చేసుకొని రిటర్న్ వస్తున్న టైంలో నాకు మేజర్ యాక్సిడెంట్ అనేది జరిగింది. ఆ మేజర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత నాకు ఈ క్లావికల్ బోన్ అనేది పూర్తిగా సర్జరీ చేయడం జరిగింది. సర్జరీ జరిగిన తర్వాత పూర్తిగా బెడ్ రెస్ట్, కనీసం ఒక 4 months అయినా బెడ్ రెస్ట్ ఉండాలి అని చెప్పారు. సో దాని మీద ఏం ప్రెషర్ పడకూడదు, అసలు దాన్ని ఎక్కువగా కదిలించకూడదు, కదిలిస్తే సెట్ అవ్వదు, సో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. సో ఆ టైంలో నేను బాగా సఫర్ అయ్యాను. అంటే నేను సింగిల్గా ఉండేవాడిని ఓన్గా స్టూడియో పెట్టుకున్నప్పుడు కూడా. సో నాకు వంట ప్రిపరేషన్కి కానీ లేకపోతే నేను ఫుడ్ తీసుకోవడానికి కానీ ప్రతి ఒక్కటి కూడా సో నా మీద నేనే డిపెండ్ అవ్వాలి. సో అలాంటి టైంలో ఏంటి అంటే రెగ్యులర్గా ఇంక నేను వంట చేసుకునే దానికి నా బాడీ సపోర్ట్ చేసేది కాదు. రెగ్యులర్గా బయట ఫుడ్ మీద నేను ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సి వచ్చేది. బయట ఫుడ్ మీద డిపెండ్ అవ్వడంతో పాటు అసలు టైమింగ్స్ అనేవి ఏదో ఒక టైంలో నాకు కుదిరిన టైంలో, నచ్చిన టైంలో, నాకు కావాల్సిన టైంలో నేను ఫుడ్ తీసుకుంటూ ఉండేవాడిని. అలాగా నాకు బిఫోర్ నార్మల్గానే నా అలవాట్లు అనేవి కొంచెంగా చేంజ్ అయిపోతూ ఉన్నాయి. దాంతోపాటు నాకు అప్పుడే యాక్సిడెంట్ జరిగి తర్వాత నాకు బెడ్ రెస్ట్, పూర్తిగా బెడ్ రెస్ట్, దాంతోపాటు సరెండరీ లైఫ్ స్టైల్ వల్ల సో చాలా తక్కువ టైంలోనే వెయిట్ ఇంక్రీజ్ అవుతూ వచ్చాను. ఉండాల్సిన దానికన్నా కూడా 10 kgs ఎక్స్ట్రా వెయిట్ పెరిగిపోయాను. దాంతోపాటు ఎక్కువగా కూర్చొని ఉండడం వల్ల బాగా పొట్ట ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. దాంతోపాటు పై పొట్ట ఎక్కువగా పెరిగింది. సో హార్ట్కి దగ్గరగా ఎక్కువగా ఫ్యాట్ ఎక్కువగా పేరుకుపోవడం వల్ల నాకు గురక సమస్య ఎక్కువగా అయిపోతూ ఉంది. తర్వాత గ్యాస్ ట్రబుల్ స్టార్ట్ అయింది, మోషన్ ప్రాబ్లము, డైజెషన్ ప్రాబ్లము, ఎక్కువసార్లు మోషన్కి వెళ్ళాల్సి వచ్చేది. ఏదైనా ఎక్కువ లేట్ నైట్ తింటూ ఉంటాను. లేట్ నైట్ తిన్నప్పుడు అది నాకు డైజెషన్ అయ్యేది కాదు. దానివల్ల నిద్ర ప్రాపర్గా ఉండేది కాదు. తిన్న ఫుడ్ అనేది మళ్ళీ వెంటనే రిఫ్లెక్ట్ అవుతూ ఉండేది. పనుకున్నా కూడా అసలు చాలా డిస్టర్బెన్స్ ఉండేది. దాంతోపాటు చాలా తక్కువ టైంలోనే బాగా స్కిన్ అంతకుముందు కూడా కొంచెం బ్లాక్గానే ఉండేది. పింపుల్స్ కూడా చాలా ఎక్కువగా ఉండేవి. అప్పుడే నేను నా ఫేస్తో బాగా ఇబ్బంది పడుతున్నాను అనుకుంటే తర్వాత ఇంకొంచెం నా ఫేస్ అనేది బాగా ఆయిల్గా అయిపోయింది. నా స్కిన్ బాగా చేంజ్ అయిపోతూ ఉంది, చాలా బ్లాక్ అయిపోతూ ఉంది, పింపుల్స్ ఇంకొంచెం ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. సో ఏం చేయాలో నాకు తెలియదు, బాడీలో ఏం చేంజ్ అవుతుందో తెలియట్లేదు, ఎలా తింటున్నానో తెలియట్లేదు. బట్ నాకు ఒకటి నేను వర్క్ చేసుకుంటున్నాను, నా మీద నేను డిపెండ్ అవుతా ఉన్నాను. బట్ నాకు ఎవరు కూడా చేంజ్ చేసుకోమని చెప్పేవాళ్ళు ఎవరూ లేరు.
దాంతోపాటు నాకు ఏదైనా చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసి బరువు తగ్గాలన్నా కూడా నాకు సర్జరీ జరుగుతుంది కాబట్టి నేను ఎటువంటి యాక్టివిటీ చేయగలిగేవాడిని కాదు. సో సింపుల్గా నాకు ఏది టైం టు టైం నేను ఏది చేసేదాన్ని కాదు కాబట్టి సో నాకు ఆ వెయిట్ అనేది పెరగడంతో పాటు నాకు చాలా సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయి. సో మా రిలేటివ్స్ ద్వారా నాకు ఈ కమ్యూనిటీ అనేది పరిచయం అయింది. ఈ కమ్యూనిటీ పరిచయం అయ్యే ముందు నాకు చాలాసార్లు అతను చెప్పాడు, ఇంచుమించుగా ఒక 1 year చెప్పాడు నేను స్టూడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి. సో కొంచెం చూసుకో, వెయిట్ పెరుగుతున్నావు కదా. అదే నేను సర్జరీ అయిన తర్వాత ఇంకొంచెం వెయిట్ పెరిగిన తర్వాత అప్పటి నుంచి రెగ్యులర్గా చెప్పడం స్టార్ట్ చేశాడు. సో పెళ్లి కావాల్సిన అబ్బాయి, కొంచెం పొట్ట ఎక్కువగా అయిపోతుంది, చూసుకో ఒకసారి, మరీ ఎక్కువగా హెల్త్ ప్రాబ్లం పడేటట్టున్నావు, సో ఒకసారి చూసుకో అని చెప్తున్న టైంలో కూడా నేను గమనించుకోలేదు. సో తర్వాత చెప్పగా ఒక 1 year తర్వాత నేను స్టార్ట్ అయ్యాను. ఫస్ట్ ఈ న్యూట్రిషన్ ఫస్ట్ డే తీసుకున్నప్పుడు కొంచెం బెటర్గా అనిపించింది. ఆయన ఫోర్స్ వల్ల నేను స్టార్ట్ అయ్యాను, బట్ కొంచెం బెటర్గా అనిపించింది ఫస్ట్ డే షేక్ తీసుకున్నప్పుడు. ఓకే, వీళ్ళు ఇంతమంది చెప్తున్నారు కదా, మనం కూడా కొద్ది రోజులు ట్రై చేద్దాము, నేను ఎట్లాగో మిగతా ఏం చేయలేను, కనీసం ఫుడ్ పరంగానే బ్యాలెన్స్ చేసుకుందాం అని చెప్పి ఒక 3 months కంటిన్యూ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఈ 3 months కంటిన్యూ చేసే ప్రాసెస్లో రెగ్యులర్గా నా కోచ్ చెప్పే అన్నీ కూడా నేను నా లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. సో వాటర్ ఎలా తీసుకోవాలి, ఫైబర్ ఏ టైంలో తీసుకోవాలి, లంచ్ ఏ టైంలో తీసుకోవాలి, లంచ్కి ముందు తర్వాత ప్రోటీను ఫైబర్ ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నాకు అర్థమయ్యాయి. సో వితిన్ 3 monthsలో నేను 10 kgs వెయిట్ లాస్ అయ్యాను. దాంతోపాటు బిఫోర్ నేను ఎక్కువగా సమస్యలు ఫేస్ చేస్తున్నాను. గురక ప్రాబ్లంతో ఎక్కువగా ఇబ్బంది పడేవాడిని, దాంతోపాటు గ్యాస్ ట్రబుల్, మోషన్ ప్రాబ్లంతో ఎక్కువగా ఇబ్బంది పడేవాడిని. సో ఆ సమస్యల నుంచి కూడా నా ఆహారపు అలవాట్లు మార్చుకోవడం వల్ల కొంచెంగా నేను బయటకు రాగలిగాను. సో ఇంత మంచి కమ్యూనిటీ నాకు పరిచయం చేసినందుకు థ్యాంక్స్ టు మై కోచ్, థ్యాంక్స్ టు మార్క్యూస్. ఇంత మంచి రిజల్ట్ నాకు ఇచ్చినందుకు. నా స్కిన్ రిజల్ట్ కూడా చూడొచ్చు. బిఫోర్ నా స్కిన్ ఇలా ఉండేది, సో చాలా తక్కువ టైంలో బాగా పెరిగిపోయింది, ఫేస్ పెరిగిపోయింది, బాగా బ్లాక్ అయిపోయింది, పింపుల్స్ ఎక్కువైపోయాయి. బట్ ఈ న్యూట్రిషన్ వల్ల నేను ఏదైతే వెయిట్ తగ్గానో ఆ వెయిట్ని 4.5 years నుంచి నేను మంచిగా మెయింటైన్ చేసుకోగలుగుతున్నాను. తగ్గడం పెరగడం ఏదైనా చేయొచ్చు, బట్ ఈ 4.5 years నుంచి ఒక 1/2 kg and 1 kg డిఫరెన్స్ తోటి ఈ 4.5 years నుంచి నేను మెయింటైన్ చేసుకోగలుగుతున్నాను ఇంత మంచి కమ్యూనిటీ సపోర్ట్ ద్వారా. సో థ్యాంక్స్ టు మై కోచ్. సో ఈరోజు మనము టాపిక్కి వెళ్తున్నాము. సో ఎవరైనా కూడా అందరూ వెయిట్ లాస్ కోసమో, లేదంటే వెయిట్ గెయిన్ కోసమో, లేదంటే హెల్దీ లివింగ్ కోసమో ఈ కమ్యూనిటీకి స్టార్ట్ అయి ఉంటారు. బట్ వన్స్ ఈ కమ్యూనిటీలో స్టార్ట్ అయిన తర్వాత ఈ కమ్యూనిటీ బెటర్గా మీకు ఉపయోగపడాలి, ఇక్కడ జరిగే ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఉపయోగపడాలి అంటే సో జస్ట్ విన్న ఒక 2 నిమిషాలే ఉంటుంది, తర్వాత అది గుర్తుండదు. సో పెన్ను నోట్బుక్ పెట్టుకొని నోట్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ మన రిజల్ట్ తీసుకునే దానికోసము. జనరల్గా రెగ్యులర్గా మనం వర్కౌట్స్ చేస్తూ ఉంటాము, లేదంటే రెగ్యులర్గా ఏదో ఒకటి చేయమని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు, వాకింగ్ కానీ జాగింగ్ కానీ ఏదో ఒకటి చేస్తూ ఉండమని చెప్తారు. బట్ అది ఎందుకు చేయాలి, ఎలా రిజల్ట్ తీసుకోవాలి, దాని పర్పస్ ఏంటి అనేది ఈరోజు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈమె సమంత క్లింటన్ గారు. సో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో వరల్డ్ వైడ్ ఫిట్నెస్ ఎడ్యుకేషన్ పరంగా కూడా ఈమె డైరెక్టర్గా ఉంటారు. సో ఈమె ఏం చెప్తున్నారంటే, మనము బరువు తగ్గాలన్నా లేకపోతే హెల్దీగా ఉండాలన్నా ఏదో మనం మొత్తము లైఫ్ స్టైల్లో పూర్తి పెద్ద చేంజెస్ ఏం చేసుకోవాల్సిన నీడ్ లేదు. మనం చేసుకునే చిన్న చేంజెస్ అనేవి, లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అనేవి, స్మాల్ చేంజెస్ మేక్ బిగ్ డిఫరెన్స్. అంటే మనం చేసుకునే చిన్న చేంజెస్ అనేవి మన లైఫ్లో పెద్ద డిఫరెన్స్ అనేది మనకు చూపిస్తాయి. అదేంటి అంటే రెగ్యులర్గా మనం చేసే చిన్న యాక్టివిటీస్ అయినా కూడా మనం లాంగ్ టర్మ్లో హెల్దీగా, యాక్టివ్గా మన బాడీని, వెయిట్ని అన్ని రకాలుగా మనం మెయింటైన్ చేసుకునే దానికోసం చాలా మంచిగా మనకు సపోర్ట్ చేస్తాయి. ఎప్పుడు సపోర్ట్ చేస్తాయి అంటే నో ఎక్స్క్యూజెస్. అంటే చిన్న వాటికి సో ఈరోజు ఒక్కరోజు చేయకపోతే ఏమవుతుంది, లేకపోతే ఒక 1/2 hour వర్కౌట్ చేయకపోతే ఏమవుతుంది, లేకపోతే 1/2 hour వాకింగ్ చేయకపోతే ఏమవుతుంది అని చెప్పి సో ఏదో ఒక సిచ్యువేషన్లో మనం చిన్న ఎక్స్క్యూజెస్ చెప్పుకుంటూ సో పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తాము. సో అలా కాకుండా చిన్న అలవాట్లు అనేది రెగ్యులర్గా మనం కన్సిస్టెన్సీగా చేయడం వల్ల సో చాలా మంచి రిజల్ట్ అనేది తీసుకోవడం, దాంతోపాటు హెల్దీ లైఫ్ స్టైల్ని సో లాంగ్ డేస్ మనం మెయింటైన్ చేసుకోగలగడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికోసం మనం చేయాల్సింది చాలా చిన్న అలవాట్లు. అవేంటి, ఎలా అనేది కూడా మనకి ఎండ్ ఆఫ్ ద డే మనకి ఈరోజు అర్థమవుతుంది ఈ టాపిక్లో. అయితే మనకి ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా అందరూ చేస్తూ ఉంటారు, చాలామంది వాకింగ్స్ చేస్తూ ఉంటారు, జిమ్స్కి వెళ్తూ ఉంటారు, రెగ్యులర్గా అన్ని రకాలుగా చేస్తూ ఉంటారు. చాలామంది డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు వాకింగ్ చేస్తూ ఉండండి మీకు మంచిగా ఉంటుంది అని. అసలు ఈ ఎక్సర్సైజెస్ ఎందుకు చేయాలి మనము, దానివల్ల వచ్చే మనకు బెనిఫిట్ ఏంటి అంటే చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ ఏంటి అనేది ఒకసారి క్లియర్గా చూద్దాము. సో మన మజిల్ని, అలాగే టోన్ మజిల్ అంటే చాలా మంచిగా మన మజిల్ స్ట్రెంత్ని చాలా స్ట్రాంగ్ చేసుకోవచ్చు. ఈ మజిల్ స్ట్రెంత్ అనేది మనం మంచిగా షేప్ క్రియేట్ చేసుకునే దానికి కానివ్వండి, వెయిట్ లాస్ అయిన తర్వాత మన మజిల్ని బిల్డ్ చేసుకునే దానికి కానివ్వండి, సో అన్ని రకాలుగా కూడా మనకి చిన్న ఎక్సర్సైజెస్ అనేవి మనకి మంచిగా ఉపయోగపడతాయి. దాంతోపాటు సెరెబ్రల్ ఫంక్షన్ అంటే సో మన బ్రెయిన్ ఫంక్షన్ అనేది కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. సో ఈ వర్కౌట్ చేసేటప్పుడు ఏంటి అంటే మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది రెగ్యులర్గా జరిగేదానికన్నా కూడా ఇంకొంచెం స్పీడ్గా జరుగుతుంది. దాంతోపాటు ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే స్పీడ్గా జరుగుతుందో మన బాడీలో ఉన్న బ్లడ్ ప్యూరిఫికేషన్ చాలా మంచిగా జరుగుతుంది. మంచిగా లంగ్స్ మీద కూడా ఇది మంచిగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది దాని ఎనర్జీ అనేది. సో బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా జరిగేటప్పుడు ఏంటి అంటే సో మన బాడీ అన్ని ఆర్గాన్స్ కూడా
రెగ్యులర్గా వర్క్ అయ్యేదానికన్నా కూడా వర్కౌట్స్ చేసే టైంలో ఇంకొంచెం ఎఫెక్టివ్గా వర్క్ అవుతూ ఉంటాయి. దానివల్ల మన బాడీ అనేది సర్క్యులేషన్ బాగుంటుంది కాబట్టి డే అంతా కూడా మనం యాక్టివ్గా హెల్తీగా ఉండేదానికి చాలా మంచిగా ఉంటుంది. దాంతోపాటు కార్డియోవాస్కులర్ ఫంక్షన్ అనేది చాలా మంచిగా ఉంటుంది. ఎందుకు అంటే సో మనం చెప్పాం కదా, మనం వర్కౌట్ చేసేటప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా ఉంటుంది అని. ఈ బ్లడ్ సర్క్యులేషను జరిగేటప్పుడు ఏంటి అంటే మనకి క్యాలరీస్ బర్న్ అవుతాయి, మనకు అన్ని ఆర్గాన్స్కి మంచిగా బ్లడ్ ప్యూరిఫై జరుగుతుంది, మంచిగా సరఫరా జరుగుతూ ఉంటుంది. సో అన్ని రకాలుగా బాడీ అనేది అన్ని ఆర్గాన్స్ని యాక్టివ్గా ఉంచుతుంది. సో అన్ని రకాలుగా యాక్టివ్గా ఉన్నప్పుడు ఏంటి అంటే మన డే అంతా కూడా చాలా యాక్టివ్గా ఉండేదానికి మనకు మంచిగా ఉపయోగపడుతుంది ఈ వర్కౌట్స్ అనేవి. దాంతోపాటు మస్కులో స్కెల్టన్ సిస్టమ్ అనేది కూడా చాలా స్ట్రాంగ్గా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. రెగ్యులర్ యాక్టివిటీ అనేది చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ద్వారా సో మన బోన్ స్ట్రెంత్ కూడా చాలా స్ట్రాంగ్ చేసుకోవచ్చు అనమాట. మనకి బోన్లు మొత్తం స్ట్రెంతీగా ఉండాలి. అది లాంగ్ డేస్లో ఇప్పుడు ఏంటి అంటే మనకున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలా చిన్న ఏజ్లో కూడా చిన్నగా అట్లా పడ్డా కూడా బోన్స్ చాలా మందికి ఊరికనే ఇరిగిపోతూ ఉన్నాయి, అంటే చాలా వీక్గా అయిపోతూ ఉన్నాయి కదా బోన్స్. సో అలా కాకుండా మంచి ఫుడ్ తీసుకుంటూ సో చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అనేది రెగ్యులర్గా చేయడం వల్ల సో మన బోన్ స్ట్రెంత్ కూడా స్కెల్టన్ కూడా చాలా గట్టిగా ఉంటుంది. సో దాని పరంగా కూడా మనకి ఆ ఎక్సర్సైజెస్ అనేవి ఉపయోగపడతాయి. దాంతోపాటు వెయిట్ మేనేజ్మెంట్ పరంగా కూడా మంచిగా ఉపయోగపడుతుంది. అది బరువు తగ్గడానికైనా బరువు పెరగడానికైనా అదే బరువు తగ్గిన తర్వాత మెయింటైన్ చేసుకోవాలనుకున్నా కూడా మనకి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అనేవి రెగ్యులర్గా మన లైఫ్ స్టైల్లో మనం యాడ్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే సో మనం తీసుకున్న క్యాలరీస్ అనేవి మనం మంచిగా బర్న్ చేసుకోవచ్చు. డే టు డే లైఫ్లో మన వెయిట్ని మనము ఇంక్రీజ్ అవ్వకుండా అలాగే మెయింటైన్ చేసుకోవచ్చు. ఒకవేళ తగ్గినా కూడా మనం ఎందుకు తగ్గుతున్నాం అనేది మనకు అర్థమవుతుంది, పెరగాలన్నా కూడా మనం ఏం చేయాలనేది కూడా మనకు అర్థమవుతుంది. వెయిట్ మేనేజ్మెంట్ పరంగా కూడా మనకి సో మన బాడీని మెయింటైన్ చేసుకునే దానికి ఈ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అనేవి మనకు ఉపయోగపడతాయి. దాంతోపాటు మూడ్ అండ్ క్వాలిటీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఎర్లీ మార్నింగ్ చాలామంది వర్కౌట్ చేస్తూ ఉంటారు. ఈరోజు మనం అందరం డ్యాన్స్ వర్కౌట్ చేసాం అంటే మనం వర్కౌట్ చేయకముందు ఒకలా ఉంటుంది మన బాడీ అనేది. రెగ్యులర్గా ఒకవేళ 2 days కనుక వర్కౌట్ చేయకపోతే ఆ డే అంతా కూడా మన బాడీ అనేది అంత కంఫర్ట్గా ఉండదు. కావాలంటే ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి. సో ఎర్లీ మార్నింగ్ మనం అందరం లేచి ఒక సర్టన్ టైంలో మనం అందరం కూడా వర్కౌట్ చేస్తాం. అది కూడా అందరూ గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీతో కలిసి చేస్తున్నప్పుడు ఏంటి అంటే మనం చాలా హ్యాపీగా ఇన్వాల్వ్ అవుతూ చేస్తాం కాబట్టి ఆ డే అంతా కూడా మన బాడీ చాలా మంచిగా మనకి రెస్పాండ్ అవుతూ ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది డే అంతా కూడా. సో మన మూడ్ కూడా చాలా బాగుంటుంది. మనం ఏ వర్క్ చేసుకోవాలన్నా కూడా మన మైండ్ మంచిగా సపోర్ట్ చేస్తుంది. అంటే ఒక వర్కౌట్ మన బాడీ మన లైఫ్ స్టైల్లో యాడ్ అవ్వడం వల్ల అది కూడా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ మన లైఫ్ స్టైల్ని రెగ్యులర్గా యాడ్ చేసుకోవడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట మనకి. సో ఈజీగా ఊరికే మనల్ని ఎవరు కూడా వర్కౌట్ చేయమని చెప్పరు, డాక్టర్లు కూడా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయమని ఈజీగా చెప్పరు, బట్ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట మనకి. సో ఎక్సర్సైజెస్ చేయాలి. సో అసలు మనం ఎందుకు ఎక్సర్సైజెస్ చేయాలి? సో ఇది కాన్సెప్ట్ కొంచెం క్లియర్గా అర్థం చేసుకోండి. సో బిఫోర్ మనము కొన్ని బ్యాక్ డేస్కి వెళ్దాం, అంటే కొన్ని చరిత్రలోకి వెళ్ళి మనం చెప్పుకుందాము. సో బిఫోర్ డేస్లో మనము జనరల్గా మనం కోతి నుంచి ఒక మనిషి రూపంలోకి మనం వచ్చామంటే కొంచెం ట్రాన్స్ఫార్మ్ అయ్యాం. సో కోతి నుంచి మనిషి రూపంలోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యే స్టేజ్లో సో ఆది మానవులుగా ఉన్న టైంలో ఏంటి అంటే వీళ్ళకి ఏంటి ఆహారం ఏంటి, జంతువులను వేటాడాలి, వేటాడిన జంతువుల్ని మంచిగా వాటితోటే బతకాలి, వాళ్ళకి ఇంక ఏమీ కూడా తెలియదు. సో ఆ టైంలో ఏంటి అంటే జనరల్గా మనిషికి ఉన్న ఒక గుడ్ క్వాలిటీ ఏంటి అంటే మనిషి ఆలోచించగలడు. ఈ ఆలోచించేది ఏంటి అంటే సో డే బై డే మారుతూ ఉన్న క్రమంలో కాలక్రమేణా సో మార్పులు అనేవి చాలా జరిగాయి. సో మార్పు చెందక ముందు ఏం జరిగేది, సో ఎక్కువగా జంతువులను వేటాడేవాళ్ళు. వాటిని బట్టి అంటే వాటిని ఎప్పుడైతే సర్వైవల్ హంటింగ్ అనమాట, అంటే వాటిని చంపి మనం బతుకుతూ ఉండేవాళ్ళం ఆ టైంలో. సో ఆ టైంలో ఏం జరిగేది అంటే సో జంతువులు మనకన్నా కూడా చాలా స్పీడ్గా పరిగెడతాయి జనరల్గా. సో ఆ స్పీడ్గా పరిగెత్తినా కూడా వాటిని అంటే మనిషి కన్నా కూడా మిగతా 90% మిగతా జంతువులన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా చాలా స్పీడ్గా పరిగెడతాయి, మనిషికి అందవు. కానీ ఎందుకు వాటిని చంపగలిగే వాళ్ళు అంటే సో మనకున్న ఒక మేజర్ గుడ్ క్వాలిటీ ఏంటి అంటే సో మనకి మంచిగా పరిగెత్తినప్పుడు కానీ మంచిగా వర్కౌట్ చేసినప్పుడు కానీ మంచిగా రన్ చేసినప్పుడు సో మన బాడీలో మనకి స్వెట్టింగ్ అనేది వస్తుంది. బాడీ హీట్ అయిన తర్వాత మన బాడీలో స్వెట్టింగ్ అనేది జనరేట్ అవుతుంది. ఇది మనకి దేవుడు ఇచ్చిన ఒక వరం లాంటిది. ఎందుకు అంటే ఆ బాడీలో ఆ స్వెట్టింగ్ అనేది రానప్పుడు బాడీ బాగా డీహైడ్రేట్ అయిపోయి బాగా వేడి ఎక్కువ అయిపోయి మనకి కొన్ని రకాల ఛాలెంజెస్ అనేవి వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. బట్ మనకి ఆ స్వెట్టింగ్ అనేది రావడం వల్ల కొంచెం కూల్ డౌన్ అవుతుంది. సో వెంటనే మళ్ళీ రీజనరేట్ అవుతూ ఉంటుంది ఎనర్జీ. మనం ఎక్కువసేపు వర్కౌట్ చేసేదానికైనా లేకపోతే ఎక్కువసేపు పరిగెత్తడానికైనా కూడా ఉపయోగపడుతుంది. బట్ మిగతా జంతువులకి ఏంటి అంటే అవి ఎక్కువసేపు రన్ చేయలేవు. ఒక మంచి ఎనర్జీతో కొద్దిసేపు రన్ చేసినా కూడా అవి ఒక చోట ఆగిపోతాయి అల్పొచ్చి, ఎందుకంటే వాటికి స్వెట్టింగ్ అనేది రాదు. సో బాడీ హీట్ అయిపోయి ఆగిపోతాయి. సో ఆ టైంలో మనకి ఈ ఆదిమానవులు అనేవాళ్ళు వాటిని చంపి తినేవాళ్ళు, అంటే సర్వైవల్ హంటింగ్ అనేది అంటే బతకడం కోసం వాటిని చంపేవాళ్ళు అనమాట. సో ఈ రకంగా వాటిని మనం వేటాడి చంపుతూ తినుతూ ఉన్న టైంలో సో ఇంకొన్ని డేస్ అవి ముందుకు జరుగుతూ ఉన్న టైంలో సో ఇది లాంగ్ డేస్, లైఫ్ లాంగ్ ఇదే విధంగా చేయలేము. లేకపోతే సో ఆకలి వేసినప్పుడల్లా ప్రతిరోజు వెళ్ళి వేటాడలేము.
సో దీనికి ఏదో ఒకటి చేయాలి అనే ఒక ఆలోచనలో నుంచి సో మనిషి ఆ టైంలో మనం ఆహారాన్ని మనమే పండించుకుందాము అని చెప్పి ఒక ఆలోచనతో సో కొంత భూమిని స్టార్ట్ చేసి ఒక రైతులాగా సో కొంచెం ఒక ఆహారాన్ని ఏదో ఒక రకంగా పండించాలని చెప్పి ట్రై చేశాడు. సో ఆ టైంలో కూడా సో ఈ టైంలో మనకేంటి బాడీ వేటాడేటప్పుడైనా లేకపోతే ఆ టైంలో చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు పర్సన్స్. ఆ టైంలో వాళ్ళకి ఎక్సర్సైజెస్ అనేవి నీడ్ లేవు. బట్ తర్వాత జనరేషన్లో మంచిగా ఫుడ్ని పండించే విధంలో కూడా ఒక రైతు మార్నింగ్ స్టార్టింగ్ డేస్ నుంచి అంటే ఒక పంట పండించే దగ్గర నుంచి ఎంత హార్డ్ వర్క్ చేస్తారు, ప్రతి ఒక్క అక్కడ పొలంలో జరిగే ప్రతి ఒక్కటి యాక్టివిటీ కూడా చాలా చాలా కష్టంగా ఉంటుంది. అంత యాక్టివిటీ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి అంత వర్కౌట్స్ అనేది అంత నీడ్ ఉండేది కాదు. సో వాళ్ళు డే అంతా కూడా వర్క్ చేసేవాళ్ళు, మంచిగా తినేవాళ్ళు, చాలా హెల్తీగా యాక్టివ్గా ఉండేవాళ్ళు. వాళ్ళకి అసలు మెడిసిన్స్ అనేవి ఏంటో తెలియదు, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటో తెలియవు, మంచిగా పనిచేసామా వండుకున్నామా తిన్నామా అన్నట్టు ఉండేది. తర్వాత మనకి ఒక 20 years 30 years బ్యాక్ కనుక వెళ్ళి చూస్తే సో మనకేంటి మిషనరీ లైఫ్ అనేది అలవాటు అయిపోయింది. ప్రతి ఒక్క దాంట్లో మిషనరీస్ అనేవి ఆ ట్రెండ్ అనేది వచ్చేసింది. అంటే మనిషి కష్టపడేది చాలా తక్కువ అయిపోయింది, అలాగే మిషనరీస్ వర్క్ చేయడం అనేది చాలా ఎక్కువైపోయింది. ఎందుకు అంటే ప్రతి ఒక్కటి ఆటోమేటిక్, ప్రతి ఒక్కటి అంటే ఇత్తనం వేసే దగ్గర నుంచి అది పంట పండిన తర్వాత కోత కోసే దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అన్ని రకాలుగా కూడా మిషన్స్ మీద ఇన్వాల్వ్ అవుతా ఉన్నాం. ఎన్ని ఎకరాలు ఉన్నా, కొన్ని 100 ఎకరాలు ఉన్నా కూడా సో ఒక మనిషి దాన్ని హ్యాండిల్ చేయగలుగుతున్నారు ఈ రోజుల్లో. ఎందుకు అంటే మనిషి ప్రత్యేకంగా చేయాల్సిన వర్క్ ఏం లేదు, అక్కడికి వెళ్ళి అది ఎలా ఉంది ఏంటి ఏ టైంలో ఏ మందులు కొట్టాలి అనేది మాత్రం చూస్తున్నారు. కానీ సో ఫిజికల్ యాక్టివిటీ అనేది లేదు. సో రైతులే చాలా ఓవర్ వెయిట్ అయిపోయి చాలా హార్డ్ వర్క్ చేసే వాళ్ళే ఈ రోజుల్లో చాలా ఎక్కువ మెడిసిన్స్ తీసుకుంటూ ఉన్నారు, చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు వెయిట్ మెయింటైన్ చేసుకోలేకపోతున్నారు, అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో అంత హార్డ్ వర్క్ చేసే రైతులకే అలాంటి పరిస్థితి ఉంటే సో ఈ రోజుల్లో చాలామంది జాబ్స్ చేస్తూ ఉంటారు, బిజినెస్లు చేస్తూ ఉంటారు. సో సరెండరీ లైఫ్ స్టైల్లో సో బిఫోర్ నాలాగా సరెండరీ లైఫ్ స్టైల్ అంటే ఒకే దగ్గర కూర్చొని సిస్టమ్స్ దగ్గర కానీ లేకపోతే ఒకే ప్లేస్లో కూర్చొని ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు. బట్ వీళ్ళ పరిస్థితి, నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అంత హార్డ్ వర్క్ చేసే వాళ్ళే ఈ రోజుల్లో ఓవర్ వెయిట్ అంటే వెయిట్ ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియక అంత వెయిట్ పెరిగిపోతూ ఉన్నారు. బట్ ఆ టైంలో వాళ్ళకి వర్కౌట్ చేయాల్సిన నీడ్ లేదు, అంతగా వాళ్ళకి హార్డ్ వర్క్ ఉండేది కాబట్టి దాంతోపాటు వాళ్ళకి సరిపోయేది. బట్ ఈ రోజుల్లో అంతా కూడా మిషన్తో వర్క్ అయిపోయింది కాబట్టి మనకైనా కూడా సో మనకి కంపల్సరీ వర్కౌట్స్ అనేది కంపల్సరీ మనకి నీడ్ ఉంది. ఆ ఎక్సర్సైజ్ అనేది మనం కంపల్సరీ చేయాలి. అది ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అంటే సో ఎక్సర్సైజెస్లో మనకి 2 రకాలు ఉన్నాయి. ఆ 2 రకాల వర్కౌట్స్ ఏంటి అంటే సో సైంటిఫికల్ లాంగ్వేజ్లో మనకు చెప్పాలంటే ఏరోబిక్ ఎక్సర్సైజెస్, ఎనరోబిక్ ఎక్సర్సైజెస్ 2 రకాల వర్కౌట్స్ మనకు ఉంటాయన్నమాట. ఈ ఎక్సర్సైజెస్ 2 కూడా ఏరోబిక్ వర్కౌట్స్ అంటే సింపుల్గా మనకు అర్థం అవ్వాలి అంటే మన హార్ట్ మీద ప్రెజర్ చేసే ఒక వర్కౌట్ అనమాట. ఈ హార్ట్ మీద ప్రెజర్ చేసే వర్కౌట్ ఏంటి అంటే లైక్ డాన్సింగ్ కానీ, రన్నింగ్ కానీ, లేకపోతే స్విమ్మింగ్ కానీ, ఇవన్నీ కూడా హార్ట్ మీద ఎక్కువ పంపింగ్ చేసేదానికి ఎక్కువ మేజర్గా దాని మీద ప్రెజర్ చూపిస్తూ ఉంటుంది. సో చాలామంది ఎక్కువగా ఈ కార్డియో వర్కౌట్స్ అనేవి చేస్తూ ఉంటారు. అంటే గుండె మీద ఎక్కువగా ప్రెజర్ చూపించేవి, అంటే మనకి లంగ్స్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఏరోబిక్ వర్కౌట్స్ ఎక్సర్సైజెస్ మనం చేసేటప్పుడు ఏంటి అంటే జనరల్గా మనకి బ్లడ్ సర్క్యులేషన్, ఇందాక చెప్పుకున్నాం మనం, బ్లడ్ సర్క్యులేషన్ చాలా మంచిగా జరుగుతుంది. సో లంగ్స్ అనేది మంచిగా బ్లడ్ ప్యూరిఫై చేస్తూ ఉంటుంది. సో ఈ ఎక్కువగా మన ఆర్గన్స్ అనేవి జరగాల్సిన దానికన్నా కూడా ఇంకొంచెం ఎక్కువగా యాక్టివిటీ చేస్తాయి కాబట్టి మనకి క్యాలరీస్ అనేవి బర్న్ అవుతాయి. దాంతోపాటు మన బాడీ అంతా కూడా యాక్టివ్గా ఉంటుంది. రెగ్యులర్గా మనం చేసే వర్క్ యాక్టివిటీ కూడా చాలా మంచిగా మనం చేసుకోగలం. ఈ వర్కౌట్ అనేది, ఈ ఎక్సర్సైజెస్ అనేవి ఏరోబిక్ వర్కౌట్స్ మనం ఎన్ని రోజులు ఎన్నిసార్లు మనం చేయాలి అంటే డేలో మనము కనీసం ఒక 30 minutes డే మనం చేసుకోవచ్చు. ప్రతిరోజు మనము ఒక 30 minutes ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అనేవి మనం చేసుకోవచ్చు. అది కూడా మనం వారానికి 5 రోజులు మాత్రం మనము ఏరోబిక్ వర్కౌట్స్ చేసుకోవచ్చు. అంటే మిగతా ఒక 2 days కొంచెం ఫ్రీగా మనం మన బాడీకి రిలాక్స్ అవ్వచ్చు. సో ఈ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల సో మనకి మంచిగా బ్లడ్ సర్క్యులేషన్, అంటే ఒక రోజు కాదు మనకి లైఫ్ టైము మన గుండె ఊపిరితిత్తులు అనేవి చాలా హెల్తీగా యాక్టివ్గా ఉంటాయి. దాంతోపాటు మనకి వర్కౌట్ చేసే టైంలోనే కాదు, కొన్ని ఓల్డెన్ డేస్కి వెళ్ళినా కూడా సో మన హార్ట్ హెల్త్ ఎప్పుడైతే మంచిగా ఉంటుందో మనకి లాంగ్ డేస్ కూడా చాలా హెల్తీగా మనం మెయింటైన్ చేసుకునేదానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఇంకొక వర్కౌట్ మనకి ఏం చెప్పుకున్నాము, ఎనరోబిక్ వర్కౌట్స్. సింపుల్గా చెప్పాలి అంటే స్ట్రెంత్ వర్కౌట్స్ అనమాట. ఈ స్ట్రెంత్ వర్కౌట్ ఎలా ఉపయోగపడుతుంది అంటే చాలామంది బరువు తగ్గుతారు, చాలామంది ఐడియల్ వెయిట్లోనే ఉంటారు, తగ్గాల్సిన నీడ్ ఏమి ఉండదు. కానీ ఒక వెయిట్ అనేది తగ్గిన తర్వాత, లేదంటే ఒక మంచి ఐడియల్ వెయిట్ అనేది వచ్చిన తర్వాత సో మనకున్న బాడీని చాలా స్ట్రెంథింగ్ చేసుకోవాలి. దాన్ని అంటే మజిల్ని చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి, ఉన్న మజిల్ని చాలా స్ట్రాంగ్గా చేసుకోవాలి.
మజిల్ని చాలా మెయింటైన్ చేసుకోవాలి. లాంగ్ డేస్ ఉండేలాగా మనకి ఆ మజిల్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. అలా మెయింటైన్ చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను చెప్పాను, నాకు 4.5 years బ్యాక్ నేను తగ్గాను, తర్వాత ఇప్పటివరకు నేను ఆ వెయిట్ మెయింటైన్ చేసుకోగలుగుతున్నానంటే మేజర్ రీజన్ ఏంటి అంటే నా బాడీలో మజిల్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంది, అంటే గుడ్ క్వాలిటీ ఆఫ్ మజిల్ పర్సంటేజ్ నాకు ఉందన్నమాట. సో దానివల్ల నేను ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలు నా వెయిట్ నేను మెయింటైన్ చేసుకోగలుగుతున్నాను. దానికి రీజన్ ఏంటి అనేది కూడా నేను ముందుగా చెప్పబోతాను. సో మనకి ఈ స్ట్రెంత్ వర్కౌట్స్ అనేవి డేలో మనము కనీసము ఒక 30 minutes అయినా చేయొచ్చు. ఒక 2-3 days అంటే 2 రోజులు కానీ 3 రోజులు కానీ వారంలో మనకి స్ట్రెంత్ వర్కౌట్స్ అనేవి చేసుకోవచ్చు. ఈ స్ట్రెంత్ వర్కౌట్ వల్ల మనకి ఏంటి అంటే మంచిగా బాడీని మంచి స్ట్రక్చర్తో మనం మెయింటైన్ చేసుకోవచ్చు, మజిల్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవచ్చు, మంచి బాడీ బిల్డింగ్ మనం చేసుకోవచ్చు. ఆ వచ్చిన బాడీ అనేది మనం లాంగ్ డేస్ మన బాడీ బిల్డర్స్ లాగా ఆ బాడీని మెయింటైన్ చేయబడలేదు. కనీసం మనం హెల్తీగా ఉండాలంటే సో ఉన్న బాడీని చాలా స్ట్రాంగ్ చేసుకోవడం వల్ల మనకి చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఈ స్ట్రెంత్ వర్కౌట్ మనకి ఈ విధంగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే మన బాడీని స్ట్రాంగ్ చేసుకునేదానికి, మజిల్ని స్ట్రాంగ్ చేసుకునేదానికి, బోన్స్ స్ట్రాంగ్ చేసుకునేదానికి, దాంతోపాటు మనకి లైఫ్ టైము మనం హెల్తీగా ఉండడానికి ఈ మజిల్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ స్ట్రెంత్ వర్కౌట్స్ అనేవి ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఓకేనా? అయితే స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్ మనకి దేన్ని రికమెండ్ చేస్తారంటే కనీసం ఒక 30 to 45 minutes ఎక్సర్సైజెస్, ఏరోబిక్ ఎక్సర్సైజెస్ వారంలో కనీసము 3 నుంచి 5 రోజులు మనకి ఏరోబిక్ వర్కౌట్స్ అనేవి మనం చేసుకోమని చెప్తారు. ఈ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అనేవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి, దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి అంటే 3 types ఉంటాయి. ఏరోబిక్ ఎక్సర్సైజెస్లో కూడా మనకి 3 types ఉంటాయి. సో కార్డియోవాస్కులర్ ట్రైనింగ్ అనమాట. అంటే దీనికి ఇందాక మనం చెప్పుకున్నాం, అంటే గుండె మీద, ఊపిరితిత్తుల మీద మనకి ఎక్కువగా, లంగ్స్ మీద మనకి ఎక్కువగా మనకి ఎఫెక్ట్ చూపించే ఒక వర్కౌట్ అనమాట. దాంతోపాటు ఫ్లెక్సిబిలిటీ, దాంతోపాటు స్ట్రెంత్ అండ్ రెసిస్టెన్సీ మనకి ట్రైనింగ్. దీన్ని కూడా మనం ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాము. ఈ స్ట్రెంత్ వర్కౌట్స్ ఏంటి, ఈ 3 రకాల వర్కౌట్స్ గురించి ఇంకొంచెం క్లియర్గా మనం చెప్పుకుందాం. ఓకే, అంటే మనకి కార్డియోవాస్కులర్ ట్రైనింగ్ అనేది ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న వాటిల్లో కార్డియోవాస్కులర్ సిస్టమ్ అనేది మనకి చెప్పుకున్నాం గుండె మరియు ఊపిరితిత్తుల మీద ఎక్కువ ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఎఫెక్ట్ అంటే చాలా తక్కువ టైంలో సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది రెగ్యులర్గా జరిగేదానికన్నా కూడా ఈ ఎక్సర్సైజెస్ చేసే టైంలో. ఎందుకంటే ఎక్కువగా ఆ హార్ట్ పంపింగ్ జనరల్గా నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాల్సిన పంపింగ్ అనేది సో ఒక్కొక్కసారి అది 90 to 100 times కూడా కొట్టుకుంటుంది. సో యంగ్ ఏజ్లో ఉండే వాళ్ళకి ఒక్కొక్కసారి 140 to 150 times కూడా కొట్టుకుంటూ ఉంటుంది. అది అందరికీ సజెస్టబుల్ కాదు. సో కార్డియోవాస్కులర్ ట్రైనింగ్ అనేది, సో కార్డియో వర్కౌట్స్ అనేవి అందరికీ కాదు, కొంత ఏజ్ లిమిట్ ఉంటుంది. దాంతోపాటు మంచిగా యంగ్ ఏజ్లో ఉండే వాళ్ళకి మాత్రం అది మంచిగా హెల్ప్ అవుతుంది. సో ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అది పెద్ద అంత నీడ్ ఏం లేదు. చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకొని దాన్ని మెయింటైన్ చేసుకోవడం వల్ల చాలా మంచిగా మనకి ఆ హార్ట్ హెల్త్ కానీ మనం ఎక్కువ రోజులు మనం మెయింటైన్ చేసుకునే దానికి మంచిగా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎలాగా మనకి రన్నింగ్ చేయొచ్చు, దాంతోపాటు వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, చాలామంది స్టెప్స్ ఎక్కుతూ ఉంటారు. ఇవి కానీ వీటన్నిటి మీద కూడా ఇది కార్డియోవాస్కులర్ ట్రైనింగ్ అనమాట. ఇదంతా కూడా కార్డియోవాస్కులర్కి సంబంధించిన ట్రైనింగ్ లాగా దాని మీద పడే మనకి ఒక చిన్న ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. అయితే మనకి పోలోమెట్రిక్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి అంటే సో ఒకే చోట నించొని సింపుల్గా జంప్స్ చేస్తూ ఉంటారు, స్కిప్పింగ్ ఆ టైప్ అనమాట. అది ఒకే చోట నించొని ఎక్కువగా అది స్ట్రెంత్ వర్కౌట్ లాగా కూడా ఉంటుంది. స్ట్రెంత్ వర్కౌట్ చేసే వాళ్ళు కూడా అది చేస్తూ ఉంటారు. సింపుల్గా జస్ట్ జంపింగ్ చేస్తూ ఉంటారు ఒకే చోటు ఉండి. దాంతోపాటు ఇంటర్వెల్ ట్రైనింగ్స్ అంటే బ్రేకులుగా చేస్తూ ఉంటారు. అంటే మనకి ఒక 30 seconds బాగా స్పీడ్గా రన్ చేస్తూ ఉంటారు, ఒక 10 seconds స్లోగా స్టెప్ బై స్టెప్, ఒక 10 seconds రిలాక్స్డ్గా వర్కౌట్ చేస్తారు, మళ్ళీ ఒక 30 seconds బాగా హార్డ్గా వర్కౌట్ చేస్తారు, మళ్ళీ ఒక 10 seconds మళ్ళీ కొంచెం కూల్గా సింపుల్గా చేసుకుంటూ పోతారు. సో దీనివల్ల ఏంటి అంటే బ్రేకులుగా చేయడం వల్ల మన బాడీ అనేది డెన్సిటీ అనేది మంచిగా ఉంటుంది. అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ కానివ్వండి, ఆ స్ట్రెంత్ కానివ్వండి చాలా మంచిగా మనకి ఎక్కువ ఓవర్ బాడీ ఎక్కువగా ఇబ్బంది పడకుండా సో మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. చాలా మంచిగా అది మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఎవరు దీన్ని ఎక్కువగా ఈ ట్రైనింగ్స్ వల్ల అంటే ఈ కార్డియోవాస్కులర్ ట్రైనింగ్ వల్ల ఎవరు ఎక్కువగా బెనిఫిట్స్ తీసుకుంటారు అంటే ఎవరైతే ఎక్కువగా మజిల్ మెయింటైన్ చేసుకుంటూ, ఎవరైతే మంచిగా ఫ్యాట్ లాస్ అయ్యి మంచి బాడీతోటే హెల్తీగా యాక్టివ్గా ఎవరైతే ఉండాలనుకుంటారో వీళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. కార్డియోవాస్కులర్ ట్రైనింగ్ అంటే కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజెస్ అంటే ఓన్లీ క్యాలరీ బర్న్ చేసుకునే దానికనే కాదు. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం దాని మేజర్ రోల్ అంతా ఎక్కడ ఉంది, సో హార్ట్ మీద, లంగ్స్ మీద ఉంటుంది. ఈ హార్ట్ మీద, లంగ్స్ మీద ఈ హార్ట్ ఉండేది ఎప్పుడైతే మనకి హెల్తీగా ఉంటుందో మన లైఫ్ టైం హెల్తీగా ఉండడానికి మంచిగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఏదైనా ఛాలెంజ్ ఉన్నా కూడా అది ప్రివెంట్ చేసుకునే దానికి కూడా, అంటే ఏదైనా డిసీజ్ని ప్రివెంట్ చేసుకునే దానికి కూడా ఈ కార్డియోవాస్కులర్ ట్రైనింగ్ అనేది మనకి మంచిగా ఉపయోగపడుతుంది. చాలామంది ఫిజిషియన్స్ చేత కూడా పేషెంట్స్కి కొంచెం వాళ్ళు యాక్టివ్గా ఉండే దానికోసము ఏదో ఒక యాక్టివిటీ వాళ్ళ చేత చేపిస్తూ ఉంటారు. సో వాళ్ళకి అంత మంచిగా ఆ ప్రాబ్లం నుంచి బయటకు రావడానికి వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతూ ఉంటుంది. దాంతోపాటు ఈ ఎలాంటి ఎక్సర్సైజెస్ అనేవి ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాము రన్నింగ్ కానీ, వాకింగ్ కానీ, అంటే క్లాంపింగ్ అంటే స్విమ్మింగ్ కానీ, డ్యాన్సింగ్ కానీ, ఒకే చోట ఉండి జంపింగ్స్ అంటే స్కిప్పింగ్ టైప్ కానీ, అలాగే సైక్లింగ్ కానీ, సో స్టెప్స్ ఎక్కడం కానీ, ఇవన్నీ కూడా
సో మనకి ఎగ్జాంపుల్స్ అనమాట కార్డియోవాస్కులర్ ట్రైనింగ్కి. సో దీనికి ఏంటి అంటే వారంలో కనీసం ఒక 5 రోజులు మనము దీన్ని చేసుకోవచ్చు. అయితే మనకి ఫ్లెక్సిబిలిటీ అంటే జనరల్గా మనం ఏ వర్కౌట్ చేసినా కూడా ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండాలి. అంటే మనకి రెగ్యులర్గా మనం వర్కౌట్ చేస్తూ ఉంటాం. స్టార్టింగ్ మన బాడీని రెడీ చేసేదానికి సింపుల్గా వార్మప్ చేస్తాము. దాని తర్వాత మనం లాస్ట్లో కూల్ డౌన్ కూడా చేస్తాం. రెగ్యులర్గా మనకి ఏంటి అంటే సో వర్కౌట్ చేసేటప్పుడు మన బాడీ ఆ మజిల్ క్రాంప్స్ అనేది వస్తుంటాయి. ఆ మజిల్ అనేది బ్రేక్ అవుతూ ఉంటాయి. వాటికి మంచిగా రిపేర్ జరగాలన్నా కంటిన్యూగా వర్కౌట్ చేసుకుంటూ ఉండకూడదు. సో అప్పుడప్పుడు ఫ్లెక్సిబిలిటీ కూడా మధ్యలో గ్యాప్ తీసుకొని మంచిగా ఫ్లెక్సిబిలిటీ ఆ వర్కౌట్స్ కూడా మనం చేసుకోవాలి. దీనివల్ల ఏంటి అంటే సో ఈ యాక్టివిటీ అనేది పోస్ట్ వర్కౌట్ లాగా కూడా ఉపయోగపడుతుంది. చాలామంది బాగా హార్డ్ వర్క్ వర్కౌట్స్ చేసేసిన తర్వాత చిన్న ఫ్లెక్సిబిలిటీ అంటే ఆ స్ట్రెచింగ్ వర్కౌట్స్ కూడా చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటి అంటే అది పోస్ట్ వర్కౌట్ లాగా కూడా మంచిగా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఏంటి అంటే అది ఓన్లీ నార్మల్ పీపులే కాదు, జనరల్గా హెల్దీగా యాక్టివ్గా ఉండాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ చేయొచ్చు. సింపుల్గా కూర్చొని కూడా సింపుల్ వర్కౌట్స్, ఆ సింపుల్ ఫ్లెక్సిబిలిటీకి సంబంధించిన వర్కౌట్స్, యోగా ఈ టైప్ మనం చేసుకోవచ్చు. జిమ్ చేసే వాళ్ళు కూడా రెగ్యులర్గా ఇవి ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా మంచిగా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. దాంతోపాటు ఎగ్జాంపుల్స్ ఈ ఫ్లెక్సిబిలిటీకి సంబంధించిన వర్కౌట్స్ ఏంటి అంటే సో యోగా దాంట్లో ఒక భాగమే. అంటే యోగా చేసుకున్నప్పుడు ఏంటి అంటే మన బాడీ మంచిగా ఫ్లెక్సిబుల్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ చూపించే వర్కౌట్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది మన బాడీ మీద. అంటే మంచిగా బాడీ ఎక్కువ సంవత్సరాలు మనకి ఫ్లెక్సిబిలిటీ తోటే ఆ కదలికలు అనేవి మన బాడీలో చాలా మంచిగా మెయింటైన్ చేసుకునేదానికి ఈ వర్కౌట్స్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. దాంతోపాటు మూడోది ఏంటి అంటే మనకి స్ట్రెంథింగ్ వర్కౌట్స్. ఇందాక మనం చెప్పుకున్నాము, ఉన్న బాడీని మనం మజిల్ని చాలా స్ట్రాంగ్ చేసుకునే దానికి బాడీ బిల్డింగ్ లాగా కాకపోయినా ఉన్న బాడీని మనం మంచిగా స్టిఫ్ చేసుకునే దానికి చాలా మంచిగా మనకు ఉపయోగపడుతుంది. దాంతోపాటు లీన్ మజిల్ని ఇంక్రీజ్ చేసుకునే దానికి అనమాట. అంటే మజిల్ పర్సంటేజ్ని ఎప్పటికప్పుడు మనం ఇంక్రీజ్ చేసుకుంటూ ఆ ఉన్న మజిల్ని చాలా స్ట్రాంగ్ చేసుకుంటూ ఉండాలి లాంగ్ డేస్ కోసము. దాంతోపాటు మెటబాలిజం అనేది మజిల్ పర్సంటేజ్ మంచిగా ఉన్నప్పుడు మెటబాలిజం అనేది కూడా చాలా మంచిగా బూస్ట్ అవుతూ ఉంటుంది. ఆ మజిల్ పర్సంటేజ్ బాగున్నప్పుడు ఏంటి అంటే మనకి క్యాలరీ బర్నింగ్ కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అంటే 1 గ్రాము ఫ్యాట్ ఉంటే మన బాడీలో అది 4 క్యాలరీస్ మాత్రమే బర్న్ చేస్తుంది. అదే 1 గ్రామ్ మజిల్ ఉంటే మనకి 9 క్యాలరీస్ బర్న్ చేస్తుంది. ఏంటి దీనికి సీక్రెట్ అంటే నేను ఇప్పుడు చెప్పాను కదా, ఎక్కువ రోజుల నుంచి నా వెయిట్ నేను మెయింటైన్ చేసుకుంటున్నా అంటే నా మజిల్ పర్సంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల సో నేను ఏదైనా ఎక్కువ తిన్నా కూడా సో ఒక 1 గ్రాము మజిల్ 9 క్యాలరీస్ని బర్న్ చేస్తుంది అన్నాను కదా. సో ఆ విధంగా నేను ఎక్కువ క్యాలరీస్ తీసుకున్నా కూడా అది నా మజిల్ అనేది ఎక్కువ క్యాలరీస్ని బర్న్ చేస్తుంది. దానివల్ల నేను మెయింటైన్ చేసుకోగలుగుతున్నాను. అది సీక్రెట్ అనమాట. దాంతోపాటు మనకి ఈ పోస్టర్ వర్కౌట్స్ మంచిగా మన పోస్టర్ని మన స్ట్రక్చర్ని మెయింటైన్ చేసుకునే దానికి కూడా మనకి స్ట్రెంత్ వర్కౌట్స్ అనేవి మనకు మంచిగా ఉపయోగపడతాయి. ఎక్కువ దీన్ని ఎవరు బెనిఫిట్స్ తీసుకుంటారు అంటే మనం మంచిగా బరువు తగ్గిన తర్వాత అలాగే ఫ్యాట్ లాస్ అయిన తర్వాత మంచి మజిల్ తోటి మన బాడీని మెయింటైన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా సో ఇది మంచిగా ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే దీంట్లో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే స్క్వాట్స్ చేసుకోవచ్చు, అంటే ఈ స్ట్రెంత్ వర్కౌట్స్ కోసము. అలాగే లంగ్స్ కానీ, లేకపోతే పుషప్స్ కానీ, పుల్అప్స్ కానీ ఇవన్నీ కూడా స్ట్రెంత్ వర్కౌట్స్ అనమాట. డెడ్ లిఫ్ట్స్ కానీ, సో బెంచ్ లిఫ్ట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి కొంచెం ఉన్న బాడీని స్ట్రెంతీగా చేసుకునే దానికోసం ఈ వర్కౌట్స్ అన్నీ కూడా మనం రెగ్యులర్గా మనం చేసుకోవచ్చు. అయితే బయట మనం చూస్తూ ఉంటాము, చాలామంది బరువు తగ్గుతూ ఉంటారు, అన్ని రకాల మెథడ్స్లో బరువు తగ్గుతూ ఉంటారు. వెయిట్ మేనేజ్మెంట్ ప్లాన్ ఎలా ఉండాలి అంటే సో మనం బరువు తగ్గేటప్పుడు మనం హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి. మంచిగా మన బాడీలో ఉన్న ఫ్యాట్ని బర్న్ చేసుకోవాలి, కానీ మజిల్ని లాస్ చేసుకోకూడదు. చాలామంది అన్హెల్దీ మెథడ్లో వెయిట్ లాస్ అవుతున్నప్పుడు ఏంటి అంటే వాళ్ళ బాడీలో ఉన్న మజిల్ని వీక్ చేసుకుంటారు. ఆ మజిల్ లాస్ అవ్వడం వల్ల, లీన్ మజిల్ లాస్ అవ్వడం వల్ల ఏంటి అంటే వాళ్ళు బరువు అయితే తగ్గుతారు, కానీ మళ్ళీ వాళ్ళు వెంటనే వెయిట్ పెరిగిపోతారు. దాంతోపాటు హెల్త్ ఛాలెంజెస్ కూడా వస్తాయి. సో వెయిట్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది ఎలా ఉండాలి అంటే హెల్దీగా మజిల్ని ఇంక్రీజ్ చేసుకుంటూ సో ఆ ఎక్సర్సైజ్ క్యాలరీ ప్లానింగ్ అనేది కానీ మన బాడీలో ఎక్సర్సైజెస్ అనేవి సో ఎంత మేజర్ ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే హెల్దీగా వెయిట్ లాస్ అయ్యేటప్పుడు సో ఫ్యాట్ లాస్ అవుతుంది, మజిల్ స్ట్రాంగ్ అవుతుంది. ఎక్కువ రోజులు మనము వెయిట్ తగ్గిన తర్వాత ఎక్కువ రోజులు మెయింటైన్ చేసుకునే దానికి కూడా మంచిగా ఉపయోగపడుతుంది. అయితే చిన్న గోల్స్ అనేవి మనం పెట్టుకోవాలి. జనరల్గా బరువు తగ్గేదానికి ఎంతో కొంత వెయిట్ తగ్గుతూ ఉంటారు, కానీ సో చాలామంది పెరుగుతూ ఉంటారు, తగ్గుతూ ఉంటారు. చాలా లాంగ్ డేస్లో ఈ విధంగా వాళ్ళకి రిజల్ట్ అనేది కొంతమందికి రాకుండా ఉంటుంది. సో స్పెసిఫిక్గా కొన్ని రీజన్స్ ఉంటాయి వాళ్ళకి. అలాంటివి కాకుండా ఒక సింపుల్ గోల్స్ అనేవి మనం స్మార్ట్ గోల్స్ అనేవి మనం పెట్టుకోవాలి. ఆ గోల్స్ ఎలా ఉండాలి అంటే స్పెసిఫిక్గా ఉండాలి, అంటే అది మనం రీచ్ అవ్వగలిగేలాగా ఉండాలి. అంటే మనకి దానికంటూ ఒక అర్థం ఉండాలి. అంటే నేను మంత్లీ ఒక 3 kgs తగ్గాను, అలా కాకుండా ఒకే మంత్లో 10 kgs తగ్గాలి అనేది కరెక్ట్ కాదు. సో ఆ విధంగా స్పెసిఫిక్ రీజన్స్ అనేవి మనం మెన్షన్ చేసుకోవాలి. అది మెజరబుల్గా ఉండాలి. అది అంటే ఇప్పుడు చెప్పాను కదా 10 kgs తగ్గడం అనేది అది పాసిబుల్ కాదు వారంలో. అలాగా 3 kgs లేదా 2.5 kg 4 kg తగ్గడం అయితే పాసిబుల్. సో ఇది మెజరబుల్గా ఉండాలి, అది సాధించగలిగేలాగా ఉండాలి. అంటే నెలలో 10 kg తగ్గడం అంటే అది సాధించలేనిది, అలాగే 3 kg తగ్గడం అంటే అది సాధించగలిగేదే. కాబట్టి అది మెజరబుల్గా అంటే అది మనం సాధించగలిగేలా ఉండాలి. అలాగే రిజల్ట్ ఓరియంటెడ్గా ఎగ్జాంపుల్స్ని చూసుకొని మనం మంచిగా రిజల్ట్ తీసుకోవాలి. ఎలా పడితే అలా వెయిట్ లాస్ అయితే మనం దాన్ని పర్ఫెక్ట్గా చేయలేము.
సో ఆల్రెడీ తగ్గిన వాళ్ళ రిజల్ట్స్ మనకు ఉన్నాయి కాబట్టి సో నేను ఎవ్రీ మంత్ 3 to 4 kgs నేను వెయిట్ లాస్ అయ్యాను. సో రిజల్ట్ ఓరియంటెడ్గా ఆల్రెడీ తగ్గారు కాబట్టి మనం దానికి రిలేటెడ్గా మనం మంచిగా ప్లాన్ చేసుకొని మంచిగా వెయిట్ తగ్గచ్చు. దాంతోపాటు టైం అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఒక 4 months కానీ 6 months కానీ మనం ఎంతైతే బరువు తగ్గాలో దానికంటూ ఒక టైం అనేది ఫిక్స్ చేసుకుంటే చాలా మంచిగా ఉపయోగపడుతుంది. సో మంచిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కనీసము ఏ చేసినా కూడా ఒక 6 to 8 hours మనకి రెగ్యులర్గా మనకి ఎక్సర్సైజెస్ అనేవి వర్కౌట్స్కి అయిపోయిన తర్వాత రెస్ట్ అనేది మన బాడీకి కావాలి. దాంతోపాటు మనం వర్కౌట్స్ చేసేటప్పుడు సో చిన్న మనం ప్రతి ఒక్కటి ప్రికాషన్స్ తీసుకోవాలి. సో మనకి క్లాతింగ్ మంచిగా ఉండాలి. రెగ్యులర్గా మనకి వర్కౌట్ చేసేటప్పుడు గైడ్లైన్స్ చెప్తా ఉంటారు. కింద ఫ్లోర్ మంచిగా ఉండేలాగా చూసుకోవాలి. వార్మప్ చేయాలి, డైరెక్ట్గా వర్కౌట్ చేయకూడదు, లాస్ట్లో కూల్ డౌన్ కూడా చేయాలి. సో వర్కౌట్ చేసేటప్పుడు మధ్యలో బ్రేక్స్ తీసుకోవాలి, గ్యాప్ లేకుండా కంటిన్యూగా చేసుకుంటూ ఉండకూడదు. దాంతోపాటు ఎంటీ స్టమక్తో వర్కౌట్ చేయకూడదు. ఏదో ఒకటి మనకి మధ్యలో చెప్తా ఉంటాం, హైడ్రేట్ కానీ అఫ్రెష్ కానీ లేకపోతే ఏదో ఒకటి మన వాటర్ కానీ తీసుకోమని చెప్తా ఉంటాం. ఎంటీ స్టమక్తో వర్కౌట్స్ అనేవి చేయకూడదు. దాంతోపాటు మనకి రెగ్యులర్గా మనం వర్కౌట్ చేసేటప్పుడు వర్కౌట్స్ అయిపోయిన తర్వాత కూడా మనం ఎక్కువగా వాటర్ అనేది మన బాడీకి ఇవ్వాలి. ఎందుకంటే బాగా డిహైడ్రేట్ అనేది ఉంటుంది కాబట్టి వర్కౌట్స్ అయిపోయిన తర్వాత వాటర్ ఆపేయకూడదు. మనకి దాన్ని మనం రీఫిల్ చేయాలి అంటే మంచిగా బాడీకి వాటర్ అనేది ఇవ్వాలి. దాంతోపాటు మనకి ఏదైనా వెదర్ని చూసుకొని కూడా మనం వర్కౌట్ చేయాలి. చాలా వర్కౌట్ చేసేటప్పుడు మనకి స్వెట్టింగ్ పోతుంది కదా అని చెప్పి బయట ఎండల్లోనూ నడిజాముల్లో బయట వెళ్ళి రోడ్ల మీద లేకపోతే అవుట్డోర్లో మనం వర్కౌట్ చేయకూడదు. సో మంచి క్లైమేట్లో మనకి కూల్ వాతావరణంలో మనం వర్కౌట్ చేసుకోవచ్చు. ఇంకొకటి మనం వర్కౌట్ చేసేటప్పుడు మన బాడీ ఏదైనా కొంచెం ఇబ్బంది పడుతుంది లేకపోతే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే సో దాన్ని ఆ టైంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్స్ని విజిట్ చేసి వాళ్ళ సలహా మీద మనం వర్కౌట్ చేయాలి. కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే బాడీ పెయిన్స్ ఏదైనా ఎక్కువగా ఉన్నా లేకపోతే డిఫరెంట్గా వామిటింగ్స్ ఉన్నా అట్లా ఏదున్నా కూడా మనం డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వకుండా మనం వర్కౌట్స్ అనేవి ఎక్కువగా మనం చేయకూడదు. మన బాడీ ఏదైతే చెప్తుందో అది వింటూ ఉండాలి. సో అంతేగాని మనకు నచ్చినట్టు మనం వర్కౌట్ చేసుకుంటూ ఉండకూడదు. ఎందుకు అంటే మన హెల్త్ అనేది చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఇక్కడ మనకు వర్కౌట్స్ రెగ్యులర్గా మనం చేసుకుంటున్నప్పుడు ఏంటి అంటే మైండ్, బాడీ, సోల్ అనేది అన్ని రకాలుగా కూడా మైండ్కి చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, బాడీకి మంచి రిజల్ట్, దాంతోపాటు ఎక్కువ రోజులు మెయింటైన్ చేసుకోగలము. దాంతోపాటు సోల్కి కావాల్సిన మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈ చిన్న ఎక్సర్సైజెస్ చేయడం వల్ల. దాంతోపాటు మనకి మంచిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సో టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ ఇస్ ద ఓన్లీ యూ హ్యావ్. మన బాడీని మనం మెయింటైన్ చేసుకోగలిగేదానికి ఇది మన బాడీ ఒక్కటి మాత్రం మన చేతుల్లో ఉంది. సో దీని తర్వాత మనం దేని మీదైనా ఫోకస్ చేయాలంటే ఇది ఏదీ లేదు. సో మనకున్నది ఒక బాడీ కాబట్టి దాన్ని ఆరోగ్యంగా హెల్తీగా మనం మెయింటైన్ చేసుకోవాలి. సో ఇది ఈరోజు మన టాపిక్ అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ టు మై కోచ్, థ్యాంక్స్ టు లైవ్ వెల్నెస్ క్లబ్.